హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియోలో స్పెషల్ ఏంటంటే వెజిటబుల్ కిచిడి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అన్ని రకాల పోషకాలు ఒకే దగ్గర దొరికే ఈ వెజిటబుల్ కిచిడి మీరు కూడా చేసుకోండి. చిన్న పిల్లల దగ్గర నుంచి ఏజ్ పైబడిన వాళ్ళ వరకు సూపర్గా ఎంజాయ్ చేస్తారు దీన్ని. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఒక చిన్న టీ గ్లాస్ రైస్, అలానే ఒక చిన్న టీ గ్లాసు పెసరపప్పు తీసుకుంటున్నాను నేను. దీంట్లో మనకి ఏంటంటే రైస్ అనేది చాలా తక్కువ క్వాంటిటీ పడుతుంది, వెజిటబుల్స్ అనేది ఎక్కువ ఉంటాయి. మనం వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే పప్పు రైస్ కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలానే దీంట్లోకి వెజిటబుల్స్ ఏంటంటే పచ్చిమిర్చి, ఆనియను, పొటాటో, టమాటో, క్యారెట్, గ్రీన్ పీస్, కొత్తిమీర తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఫస్ట్ కట్ చేసుకోవాలి. మీకు కావలసిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు, మీకు ఏవి ఇష్టమైతే అవి వేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకి వెజిటబుల్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, రైస్ అనేది తక్కువగా ఉంటుంది. చాలా చాలా మంచిది కూడా, హెల్దీ కూడా. ఈ విధంగా అన్నీ కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అది కూడా చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా వెజిటబుల్స్ అన్నీ పెద్దగా కట్ చేసుకున్నా పర్వాలేదు. అలానే దీంట్లోకి నేను బ్రోకలీ కూడా యాడ్ చేస్తున్నాను. చాలా చాలా మంచిది, చాలా మంచి పోషకాలు ఉంటాయి దీంట్లో. శుభ్రంగా ఈ విధంగా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని రైసు అలానే పెసరపప్పు కూడా వేసేస్తున్నాను. దాంట్లోనే గ్రీన్ పీసు, ఆనియను, టమాటో, క్యారెట్, ఆలు, పచ్చిమిర్చి, బ్రోకలీ ఇవన్నీ కూడా వేసేసుకోవాలి దీంట్లోనే. చాలా చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉంటే తప్పకుండా వేసుకోండి, లేకపోతే లేదు. అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 4-5 విజిల్స్ పెట్టుకోండి. ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది, కొంచెం టేస్ట్ కూడా మారుతుంది. ఇలా చక్కగా 4-5 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే మనకి మంచిగా ఉడికిపోయింది. చూసారా? ఇదంతా కూడా మ్యాష్ చేసుకోవాలి. నేనైతే పక్కన స్టవ్ పైన వేడి నీళ్ళు పెట్టాను దీంట్లో వేసుకోవడానికి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళు పోసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలాగ మంచిగా వాటర్ అంతా కూడా కలిసిపోయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా మంచిగా కుక్ చేసుకుంటే ఒక 5 నిమిషాలు చాలా బాగుంటుందన్నమాట. మనం ఎందుకంటే వాటర్ వేసాం కదా, దానికోసమని. ఇప్పుడైతే ఇది కుక్ అయిపోయింది కదా, దీంట్లోకి పోపు వేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో బటర్ లేదా నెయ్యి, ఆయిల్ ఏదైనా మీకు నచ్చింది వేసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర, మిరియాలు వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, కారము, పసుపు, ఇంగువ, కొత్తిమీర, అలానే ఎండుమిర్చి వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న దాన్ని మనం రెడీ అయిన వెజిటబుల్ కిచిడీలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే కలర్ కూడా మనకి మారుతుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా నోట్లో వేసుకోగానే వెన్నలాగా కరిగిపోతుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.